ఏడీ అంటే ఏంటిదంటే జీసస్ క్రీస్ట్ ఉంటారు గదా! ఆయన జన్మించిన తర్వాత వచ్చే సంవత్సరాలన్నీ మనం ఏడీతో డినోట్ చేస్తామనమాట. ఏడీ 1500 అంటే ఈ ఏడీలో కాలం ఎట్లా ఉంటదంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ముందుకెళ్తా ఉంటది. 1, 2, 3, 200 ఇయర్, 300 ఇయర్, 1000 ఇయర్, 2000 ఇయర్ ఈ విధంగా మనకి ముందుకెళ్తా ఉంటదనమాట. సో, ఈ ఏడీని మనం సీఈ అని గూడా రాయొచ్చు. సీఈ అంటే కామన్ ఎరా. ఈ కామన్ ఎరా అని గూడా రాస్తాం. ఏడీ ప్లస్‌లో సీఈ అన్నా, ఏడీ అన్నా ఒకటే. బీసీ అంటే బిఫోర్ క్రీస్ట్. అంటే క్రీస్తు జన్మించక ముందు ఉన్నటువంటి ఇయర్స్ అన్నీ మనం బీసీతో డినోట్ జేస్తాం. ఈ బీసీని ఇంకో నేమ్ ఏమంటే బీసీఈ బిఫోర్ కామన్ ఎరా అని గూడా అంటామనమాట. ఓకేనా? మనకిప్పుడు దీనికి ఏడీ, సీఈ బీసీ, బీసీఈ అంటే మనకి తెలిసింది గదా! సో, ఈ ఏడీ, సీఈ ఆర్ ఎల్స్ బీసీ, బీసీఈ ఇవన్నీ ఓకే గదా! ఏడీకి, బీసీకి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ ఏడీలో 1 నుంచి ముందుకెళ్తా ఉంటదనమాట ఇయరు. ఇక్కడొచ్చేసి ఆహ్, బ్యాక్ నుంచి వస్తదనమాట. 1000 ఇయర్ తర్వాత 1001 ఇయర్ రాదు. 999 ఇయర్ ఒస్తది. ఈ విధంగా బ్యాక్‌వార్డ్ ఒచ్చేది ఈ బీసీ ఆర్ బీసీఈలో. ఈ ఏడీ, సీఈలో మనకి ఫార్వర్డ్ మనకు నంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉందో నేచురల్ నంబర్ సిస్టమ్ ఫార్వర్డ్‌కి ఆ విధంగా వస్తా ఉంటదనమాట. ఓకేనా?